కళ్యాణదుర్గం ప్రజావేదిక వద్ద కళ్యాణదుర్గం జీవనాడి బిటిపి ప్రాజెక్టుపై శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్ర బాబుగారు, హెచ్ఎన్ఎస్ఎస్సి స్వరూప్ మల్లికార్జున, సీనియర్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున, ఆర్డీఓ వసంతబాబు, తహసీల్దార్ భాస్కర్, బ్రహ్మసముద్రం తహసీల్దార్ తదితర అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. వారు సమావేశంలో ఏమి చెప్పారంటే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ల్యాండ్ ఎక్విజిషన్, హెచ్ఎన్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఎస్డిటి స్టాఫ్, అలాగే రెవెన్యూకి సంబంధించినటువంటి అందరం కూడా ఈరోజు బీపీటీ భైరవాణి తిప్ప ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటి బిల్స్ పెండింగు, అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ ఇంకా ఎంత రావాలి, ఎక్కడెక్కడ పెండింగ్ ఉంది, అలాగే ఇరిగేషన్లో కెనాల్ ఏ విధంగా వెళ్ళాలి, పంప్ హౌస్లో ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి మొదలైన అన్ని అంశాలు గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు అందరితో సుదీర్ఘంగా రివ్యూ చేసి చర్చించడం జరిగింది. ఇప్పుడు వారు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా క్లియర్ చేయమన్నారు. మా తహసీల్దార్స్ కానీ, అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్స్ కానీ, ఇరిగేషన్ సంబంధించిన అందరం కూడా ఈ ప్రాజెక్టుని ఇమ్మీడియట్గా, అంటే ప్రజలకు అందరికీ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియాలో కాబట్టి ఈ ప్రభుత్వాన్ని దృష్టిలో కూడా ఈ యొక్క ప్రాజెక్టు ముఖ్యమైనదిగా ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ ప్రాజెక్ట్ని మేమంతా కోఆర్డినేషన్తో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ విధంగా చేయమని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు. అలాగే ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని వారి దృష్టికి తీసుకొస్తే వారు కూడా ఈ విషయాల్లో సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. ఇంజనీర్, హెచ్ఎన్ఎస్ఎస్ సర్కిల్ నెంబర్ 2, అనంతపురం. సో బీటీపీ కెనాల్కు మనము టోటల్ లెంగ్త్ 93 కిలోమీటర్లు చేయాలి. దానిలో భాగంగా 29 కిలోమీటర్లు టోటల్ కంప్లీట్ చేయడం జరిగింది. బ్యాలెన్స్ 64 కిలోమీటర్లు చేయవలసి ఉంది. దాదాపుగా మనం ఇప్పుడు 94 లక్షల క్వాంటిటీ తీయాలి. గత 4 నెలల నుండి సర్వే, స్టోన్ పెగ్ మార్కింగ్ అన్నీ అయిపోయినాయి. తర్వాత మాకు కావాల్సిన పంపింగ్ స్టేషన్స్ కానీ అన్ని చోట్లను ల్యాండ్ ఎక్విజిషన్ అయిన చోట్లంతా పని స్టార్ట్ చేయాలని గత 4 నెలల నుండి జరుగుతుంది. దీనిలో భాగంగా మేము కొన్ని స్ట్రక్చర్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపుగా కమన్ కెనాల్ అండ్ బీటీపీ కెనాల్ మీద మనకు 133 స్ట్రక్చర్స్ ఉన్నాయి. దానిలో భాగంగా 42 స్ట్రక్చర్స్ ఆల్రెడీ మా ఎస్సీ ఆఫీస్కి వచ్చాయి. వాటిని స్క్రూటినీ చేసి త్వరలో శాంక్షన్ చేయడం కూడా జరుగుతుంది. అట్లాగే ఈ 94 లక్షల క్యూబిక్ మీటర్లలో 8 లక్షల క్యూబిక్ మీటర్లను 2 నెలల్లో కంప్లీట్ చేయాల్సిందిగా మాకు గవర్నర్ ఎమ్మెల్యే గారికి మాకు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా త్వరలోనే వర్క్లు స్టార్ట్ చేయబోతున్నాము. అట్లాగే ఈ స్ట్రక్చర్స్ కూడా కంప్లీట్ చేయబోతున్నాము. తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ అయిన ప్రాంతాల్లో మనం స్టార్ట్ చేయబోతున్నాం. దాదాపుగా మనకు 8 కిలోమీటర్ ల్యాండ్ ఎక్విజిషన్ అయి బిట్లుగా ఉంది. వాటన్నిటిలో కూడా మనం ల్యాండ్ ఎక్విజిషన్ అయిన ప్రాంతాలంతా స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే త్వరలోనే మిగతా బ్యాలెన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ ఉందో ల్యాండ్ ఎక్విజిషన్ అధికారుల సహాయం తీసుకొని టోటల్ అన్నీ పంపడం జరుగుతుంది. ఒక 48 ఎకరాలు త్వరలో 5 కోట్లు ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నారు. అది కూడా గవర్నమెంట్ మార్చి లోపల ఇవ్వడానికి రెడీగా ఉంది. బ్యాలెన్సింగ్ 55 కోట్లకు 440 ఎకరాలకు కూడా ఎస్డిసి గారు రెడీ చేసి పెట్టారు. అవి కూడా అప్లోడ్ అవుతాయి బీఆర్ఓ వస్తూనే. సో కామన్గా బ్యాలెన్స్ ఉన్నదంతా ఒకసారి అంతా సర్వే ఫ్రమ్ బిగినింగ్ నుండి చేసుకుంటూ వచ్చి టాప్ ప్రయారిటీ కింద కామన్ కెనాల్, బీటీపీ, తర్వాత కొందర్పి కెనాల్ చేయడం జరుగుతుంది. కామన్ కెనాల్లో 7 పంప్ హౌస్లు ఉన్నాయి. 7 పంప్ హౌస్ చేయడానికి కూడా మెకానికల్ వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి. వాళ్ళు త్వరలో ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. 2 బీటీపీ సివిల్ మరియు మెకానికల్ 2 పనులు కూడా అట్ ఏ టైం స్టార్ట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ను దాదాపుగా సంవత్సరం నుండి 15 నెలల్లో కంప్లీట్ చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. కాబట్టి అంతలోపల కంప్లీట్ చేయడానికి మా శాయశక్తిలో ప్రయత్నం చేసి చేయగలము అని చూపిస్తామని చెప్పి చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హెచ్ఎన్ఎస్ఎస్ అనంతపురం 2 మనకు భైరవాణి తిప్ప ప్రాజెక్ట్ కోసం 1496.71 ఎకరాలు అవసరం ఉంది. అందులో 829 ఎకరాలు ఆల్రెడీ పట్టా ల్యాండ్ సేకరించాము. అట్లాగే అసైన్ ల్యాండ్ 451 ఎకరాలు సేకరించాము. ఇక బ్యాలెన్స్ వచ్చేసి 186.89 ఎకరాలు బ్యాలెన్స్ ఉంది. ఇందులో మనకు డబ్బు రావాల్సింది ఒక 60 కోట్ల రూపాయలు ఉంది. ఆల్రెడీ బిల్స్ ఒక 5.5 కోట్లకు అప్లోడ్ చేశాము. ఇంకొక 55 కోట్లకు బిల్స్ రెడీగా ఉన్నాయి. వీటన్నిటిని ప్రభుత్వం కనుక శాంక్షన్ చేస్తే ఇప్పుడు రైతులకు మనం 60 కోట్ల వరకు పేమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. తర్వాత మిగిలిన ఎక్స్టెంట్కు ఇంకొక 60 కోట్ల రూపాయలు అవసరం ఉంది. ఆ బ్యాలెన్స్ ఎక్స్టెంట్ను కూడా వీలైనంత త్వరగా అక్వైర్ చేసి
రైతులకు డబ్బులు ఇవ్వడానికి బిల్స్ పెట్టడానికి మేము ప్రయత్నం చేయదలుచుకున్నాము. ఎమ్మెల్యే గారు కూడా సూచించారు ఈ సందర్భంగా డబ్బులు పడేటట్టు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేస్తామని. అట్లాగే ఆర్డీఓ గారు, తహసీల్దార్స్ కూడా ఈ విషయంలో సహకరిస్తామని తెలియజేశారు. వీలైనంత వరకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి అవసరమైన ల్యాండ్ అక్విజిషన్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే హెచ్ఎన్ఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి మేమందరం కలిసి మీటింగ్ కూర్చోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి సహకరించిన మన మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారికి, అలాగే మన జిల్లా మంత్రివర్యులైన ఫైనాన్స్ మినిస్టర్ అయిన పయ్యావుల కేశవ్ గారికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. మేము అన్ని విధాలుగా ఉంటాం, సహకరిస్తాం, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళకు కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఏదేమైనా కూడా మనం ఎన్నికల హామీ అనేది పక్కన పెడితే ఈ ప్రాంతానికి ఎంత అవసరమో మీ అందరికి కూడా బాగా తెలుసు. ఈ నీళ్ళు అనేది మన జిల్లాలోనే బాగా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులు మన ప్రాంతంలో, కళ్యాణదుర్గ ప్రాంతంలో ఉన్నారు. ఇప్పటికే హార్టికల్చర్లో మనం ముందున్నాం. ఇంకా కూడా నీళ్ళు వస్తే బ్రహ్మాండంగా పండించే శక్తి మన రైతులకంతా ఉంది. కాబట్టి నీళ్లు సకాలంలో ఇచ్చి, ఏదైతే ఇప్పుడు నీళ్ళతో మెయిన్ కెనాల్స్ సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ గురించి చెప్పారు వీళ్ళిద్దరూ, వాళ్ళకి ఇంకోటి కూడా కోరడం జరిగింది. ఏదైతే 114 చెరువులు ఏదైతే ఉన్నాయో తనకు కూడా ల్యాండ్ అక్విజిషన్ ఏదైనా వస్తే ఇంకా ఏమైనా దానికి పంపింగ్ అవసరం పడుతుందా అది కూడా మీరు సర్వే చేయాలి, అది కూడా మీరు తెలుసుకోవాలనే ఉద్దేశం వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు అది కూడా చేస్తామన్నారు. ఎందుకంటే మెయిన్ కెనాల్ ఎంతో ముఖ్యమో, లేదా ఈ కుందురుపి కెనాల్ కావచ్చు, లేదా భైరవాంతి ప్రాజెక్టు కావచ్చు, ఈ కెనాల్స్ తీసుకుపోవడంతో మనకి ఉపయోగం తక్కువ. మనం ఎప్పుడైతే చెరువులకు 114 చెరువులకు నీళ్ళు ఇస్తామో అప్పుడే రైతులకి ఉపయోగపడుతుంది, గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది, అన్ని విధాలకు కూడా బాగుంటుంది. అది కూడా ఇంతవరకు కూడా ప్రక్రియ స్టార్ట్ కాలేదు, అది కూడా స్టార్ట్ చేయమని అడిగాము. ఖచ్చితంగా వాళ్ళు ఇమ్మీడియట్గా అది టేకప్ చేస్తాము, అది కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా అధికారులందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. వాళ్ళకు కూడా ఈ ప్రాంత కష్టాలు తెలుసు కాబట్టి మేము సైతం అందరూ కూడా వచ్చి ఎవరికి తోచినట్టు ఏ డిపార్ట్మెంట్ తగ్గట్టు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఏదైతే 2 కంపెనీలు ఉన్నాయో, ఒక మెకానికల్ కంపెనీ కావచ్చు, సివిల్ వర్క్ కంపెనీలు కావచ్చు, వాళ్ళని కూడా పిలవడం జరిగింది. మీరు కూడా సకాలంలో స్పందించి ఎప్పుడైతే మా డిపార్ట్మెంట్ వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, ఇతర ఏదైనా ఇస్తే ఇమ్మీడియట్గా పనిచేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. మరి వెనక్కి ముందుకు పోవడానికి వీలు లేదు, ఈ ప్రాంతం అవసరం అంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా మేము పని చేస్తామని చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా మనం నీళ్లు తెచ్చుకుందాం. మనం మరి ఒకరు విమర్శలకో ఇంకో దానికో తావు లేకుండా మన ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీలో చెప్పాడు, మన రాయదుర్గలో కూడా చెప్పారు, భైరవానితిప్ప ప్రాజెక్ట్ని ఖచ్చితంగా పూర్తి చేద్దాం, చేసి ప్రాంత రైతులంతా ఆదుకుంటాం, మా బాధ్యతని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎన్నికల హామీలో భాగంగా మన నారా లోకేష్ బాబు గారు కూడా చెప్పారు, ఖచ్చితంగా భైరవానితిప్ప ప్రాజెక్టు నీళ్ళు తీసుకొస్తామని. అందరూ కూడా కష్టపడి నీళ్ళు తీసుకొచ్చి, ఇదేదో నా పేరు ప్రతిష్టలు ముఖ్యం కాదు, ఈ ప్రాంత ప్రజలు రైతులు ముఖ్యమనేది నా భావన. అందులో భాగంగానే ఈరోజు అందరం కూడా సమావేశమై ఈ రైతులకు నీళ్లు తీసుకుపోవడానికి అందరూ కూడా కష్టపడి ముందుకు తీసుకెళ్దాం. ఎవరో వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారని ఇది తొందరపాటు చర్య కాదు. ఇప్పుడే చెప్పారు, 4 నెలల నుంచి కూడా ఈ ప్రక్రియ స్టార్ట్ అయింది, బౌండరీస్ ఫిక్స్ అయినాయి, అన్నీ చేసుకుంటున్నామని. ఏదో బౌండరీస్ ఫిక్స్ చేసుకోవడం అంటే రాత్రికి చేసే పని కాదు. కాబట్టి ఈ బౌండరీస్ ఫిక్స్ చేయడానికే 4 నెలల సమయం పట్టింది. కాబట్టి వాళ్ళు ఇంతవరకు కూడా గడిచిన 5 ఏళ్లలో ఒక చిన్న నీటి చుక్క కూడా తేలేకపోయారు. ఏదేమైనా ఆ నిందని తీసుకొచ్చి చేయలేకపోదా, వాళ్ళే కదా అనే అభిప్రాయం కూడా చెప్తున్నారు. ఎవరు కూడా ఏం చేయగలుగుతారు, రైతులకు డబ్బులు ఇవ్వకపోతే. ఈరోజు వాళ్ళు పని చేయడానికి సిద్ధంగా ఉన్న రైతులకు డబ్బులు ఎప్పుడైతే ఇవ్వరో ఎట్లా పోయి పని చేస్తారు, పని చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఏదేమైనా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. ఒక సర్వే చేయాలి, సర్వే బౌండరీస్ ఫిక్స్ చేయాలి. బౌండరీస్ ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళకి ల్యాండ్ ఏమన్నా రైతులకు డబ్బులు పడిన తర్వాత పని చేయాలి. అందులో భాగంగానే ఈరోజు అందరూ కూడా వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు 60 కోట్లు రెడీగా ఉందన్నారు అప్లోడ్ చేయడానికి కూడా. అది కూడా CFMS ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అది అప్లోడ్ అయిన తర్వాత ఒక రోజు అటు ఇటు అయినా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా గడిచిన 5 ఏళ్లలో అధ్వానంగా తయారైంది. కాబట్టి ఇప్పుడే సర్దుకుంటున్నాయి. మన ముఖ్యమంత్రి గారు కూడా
ఈ రైతులకి డబ్బు ఇవ్వడానికి అంగీకరించారు. కొంత కొంత ఇచ్చుకుంటూ అందరూ కూడా ముందుకెళ్తారు. ఎందుకంటే రైతులు కూడా ఒకటే చెప్తున్నారు, నాయనా మా డబ్బులు ఎప్పుడైనా వస్తాయి, కొద్ది రోజులు అటు ఇటు అయినా పర్లేదు, మీరు ముందు కాలువదోకండి నీళ్లు కావాలనే అభిప్రాయంలో రైతులు కూడా ఉన్నారు. ఏదేమైనా కూడా ఆ పని జరుగుతుంది, రైతులకు డబ్బు ఇప్పించడం జరుగుతుంది, రెండు పనులు కూడా జరుగుతాయి. కాబట్టి ప్రజలు ముఖ్యంగా ఎవరు కూడా అధైర్యపడొద్దండి. మన ప్రాంతానికి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా బీటీపీకి నీళ్లు వస్తాయి, 114 చెరువులకు నీళ్ళు వస్తాయి. అన్ని రకాలు కూడా రైతులు బాగుంటారనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఉన్న పంపులు మోటార్లు ఆల్రెడీ మా మెకానికల్ టీమ్ వేరైతే మ్యానుఫ్యాక్చర్ 2 నెలల కింద నుంచి ఇన్స్పెక్ట్ చేశారు. కేవలం ల్యాండ్ ప్యాకింగ్ ఒక 2 బేరింగ్లు మాత్రం పర్మిషన్ ఓకే అని చెప్పాను. క్వాలిటీ కంట్రోల్ టెస్టులు చేయించడం జరిగింది సార్. దాని ప్రకారం వాళ్ళు వచ్చి చేయడం జరిగింది. సో దాంట్లో అప్పుడు స్టార్ట్ చేసిన ఆ మెటీరియల్ అంతా అక్కడే